శుభములు కలుగు నీకు. అలెగ్జాండర్, మేడం, అక్కడ ఏముందో చూడండి. రండి రండి రండి, కూర్చోండి. లక్ష్మి, లాయర్ గారు వచ్చారు, కాఫీ తీసుకురా. లాయర్ గారు, నోట్స్ ప్రిపేర్ చేశారా? అయిపోయిందమ్మా. పాయింట్స్ చదువుతాను, ఏవైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. మెయిన్ పాయింట్, మీకు పెళ్ళయ్యి 6 నెలలైనా ఇంతవరకు మీ మధ్య ఏ విధమైనటువంటి భార్యాభర్తల బంధం ఏర్పడలేదు. శారీరకంగా, మానసికంగా మీ ఇద్దరి మధ్య దూరం అలాగే ఉంది. తర్వాత ఈ ఇంట్లో నీకు కొంచెం కూడా ఫ్రీడమ్ లేదు. నిన్ను ఏమాత్రం గౌరవం లేకుండా చాలా తక్కువగా చూస్తున్నారు. ముఖ్యమైన పాయింట్ ఇది, రాసుకోండి. ఈ ఇంట్లో నాకు భద్రత లేదు. నాకు అమ్మవారు పోసే తీవ్రమైన జ్వరం వస్తే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. నన్నలా వదిలేసి నన్ను కన్న వాళ్ళని పంపించారు. వాళ్ళు వచ్చే వరకు కనీసం నా వంక చూసేవాళ్ళు కూడా లేరు. నాకు నచ్చిన తిండి తిననివ్వరు. వాళ్ళతో కలిసి కూర్చొని తిననివ్వరు. వాళ్ళు తిన్నాకే నేను తినాలి, లేదంటే నన్ను నానా మాటలంటారు. లాస్ట్గా ఇంకొక ముఖ్యమైన పాయింట్, నా మెళ్ళలో తాళి కట్టిన మనిషి నా మీద చేయి చేసుకున్నాడు. ఏయ్, తర్వాత నువ్వు తర్వాత నేను అతని మీద చేయి చేసుకున్నానని నా కన్న వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు నన్ను దోషం చేసి నిలబెట్టారు. నా చేత క్షమాపణలు చెప్పించారు. నన్ను కన్న మనిషి కూడా వీళ్ళకి క్షమాపణ చెప్పే వరకు వదలలేదు. అమ్మో, చూడు, అన్నీ మనసులో పెట్టుకుందమ్మా. ఏ ఒక్కటి వదలట్లేదు. తనని ఎన్నైనా పెట్టుకుని విక్కి, మనం కూడా ఎదురు కేసులు వేద్దాం. తను చేసిన వాటితో పాటు కొన్ని చెయ్యనివి కూడా యాడ్ చేసేద్దాం. లాయర్ గారు, వీళ్ళేదో యాడ్ చేసి మరీ కేసు వేస్తారంట. వీళ్ళు కేసు వేశాక నేను కూడా కొన్ని యాడ్ చేసి కేసు వేయచ్చా? ఎందుకు చేయకూడదమ్మా? ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఇలాగే వేసేయండి కేస్. రేఖ, నువ్వు అనవసరంగా మాట్లాడుకో, నేను చూసుకుంటాను. అబ్బా, ఇప్పుడు ఈవిడ గారు ఎందుకు వచ్చింది? హా, వచ్చావా? రా 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 రా. డబ్బు కోసం ఊరు వెళ్ళారంట కదా, తీసుకొచ్చావా? అదేంటి ఖాళీ చేతులతో వచ్చావు మరి? డబ్బులు వెనక తన చెల్లెలు మోసుకొస్తున్నారేమో అమ్మా. నేను డబ్బులు తీసుకుని రాలేదు, ఇంకా మాకు డబ్బులు అందలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నా చెల్లెలితో మాట్లాడటానికి వచ్చాను. నేనెవరితోనూ మాట్లాడను. మాట్లాడదు, ఎందుకంటే మాట్లాడితే తన పనులన్నీ బయటపడతాయి కదా. హాసిని, ఈ లాయర్ గారు ఎందుకు వచ్చారు? లాయర్ గారు, మీ ఇంట్లో ఆడపిల్లలున్నారా? ఉంది. నా ఒక్కగానొక్క కూతురు దివ్య, నాకు ప్రాణం. తనేం చేస్తుంటుంది సార్? ఆ, ఈ మధ్య పెళ్ళై అత్తారింట్లో ఉంది. మీ అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను, కానీ ఊరికి ఒకటి ఊహించండి. ఒకవేళ మీ అమ్మాయి జీవితం అత్తగారింట్లో సుఖంగా లేకపోతే? ఒకవేళ తనను బాగా చూసుకోకపోతే? అలాగేం జరగదు, ఎందుకంటే తన అత్తమామలు చాలా మంచివాళ్ళు. దివ్యాని చాలా బాగా చూసుకుంటారు. పోనీ ఒకవేళ మీ అమ్మాయి వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకొని గొడవ పడితే? మా అమ్మాయి అలా చేయదు. ఒకవేళ చేస్తే సార్, మీ అమ్మాయి విడాకులు కావాలి అంటే? వెనక ముందు ఆలోచించకుండా విడాకులు ఇప్పించేస్తారా? చెప్పండి.